హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు ఆగటం లేదు. మా భూములు మాకే అంటూ గళమెత్తిన విద్యార్థులపై లాఠీలు ఝలిపించారు పోలీసులు. చదువుల నిలయంలో అగ్గిరాజుకుంటోంది. భూముల అమ్మకంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. తాజాగా బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లను ఆశ్రయించారు హెచ్సీయూ విద్యార్థులు. దీంతో ల్యాండ్ ఫైట్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. హెచ్సీయూలో టెన్షన్. అటు సర్కార్ ఇటు స్టూడెంట్స్ మధ్యలో రాజకీయం. జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు? జింకలు లేవు, నక్కలు లేవు, పులులు లేవు ఏమన్నాడు? రేవంత్ రెడ్డి చదువుకోలే ఏం కాదు. ఎవరి వాదన వారిదే, ఎవరి ఎజెండా వారిదే. చదువుల నిలయం పోరాట క్షేత్రంగా మారుతోంది. భూముల అమ్మకానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జేసీబీలతో భూమిని చదును చేయిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఆందోళన చేస్తున్న నిరసనకారులపై కర్కశంగా ప్రవర్తించారు పోలీసులు. ఇద్దరు పీహెచ్డీ స్కాలర్స్ పై గచ్చిబౌలి పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఎర్రం నవీన్ కుమార్, రోహిత్ బొందుగులపై సెక్షన్ 329, 118, 132, 191, 351 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. కేసులకు భయపడేది లేదన్నారు విద్యార్థులు. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. 400 ఎకరాల భూమి మాది తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ 400 ఎకరాలు ఏడున్నాయి? మేము హాస్టళ్లలో ఉంటున్నాం. ఈ 400 ఎకరాలు ఈ హాస్టళ్లలో ఉన్నాయా? మేము అడ్మిన్ బిల్డింగ్ ఉంది, మేము చేసే క్లాసులు ఉన్నాయి. 400 ఎకరాలు ఏడుందో చెప్పుర్రి కదా. ఇప్పుడైతే జేసీబీలు కాడున్నాయి, రేపు జేసీబీలు ఈడికి వస్తాయి చెప్పుర్రి మాకు. ఈ యూనివర్సిటీ స్థాపించినప్పుడు కూడా ఎన్నో చెట్లు నరుకుంటారు, కానీ ఆ రోజు ఉన్న అడవి ఈ రోజు లేదు. మనకి కడుపు నిండినాక తినొద్దు, డెవలప్మెంట్ సస్టైనబుల్గా ఉండాలి అని మేము అంటున్నాము. ఇక్కడ మొత్తం 50 జేసీబీలు తీసుకొచ్చి పోలీస్ టెంట్లు వేసుకొని మొత్తం చెట్లని నేలమట్టం చేసే పరిస్థితి జరుగుతుంది. ఎవరికి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా, మొత్తం మీడియా కవరేజ్ లేకుండా మేము ఒకవేళ ఫోన్లు తీసుకెళ్లి వీడియో తీసే ప్రయత్నం చేస్తే లాఠీలు తీసుకొచ్చి మా మీద దాడి చేసే పరిస్థితి ఉంది. నేను అలాగా అడిగినందుకు 50 మందిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇప్పటికీ 2 మీద ఎఫ్ఐఆర్ లేసి వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. సో ఇంత పోలీసులు ఇంతమంది రావాల్సిన అవసరం ఏంటో మరి మాకైతే తెలియట్లేదు. అది కూడా సెంట్రల్ యూనివర్సిటీలో మీడియాని అలౌ చేయకపోవడం వల్ల అక్కడ లోపల ఏం జరుగుతుందో అన్న విషయం అసలు ఎవరికి తెలియట్లేదు. అసలు సెంట్రల్ యూనివర్సిటీలో మీడియా రావద్దు, పోలీసులు రావద్దు, కానీ పోలీసులు టెంట్లు వేసుకొని కూర్చొని ఒక 5 ఇలా చూసి ఎటు వెళ్తున్నావో నిర్ణయించే పరిస్థితి. ఏమన్నా ఉంటే లాఠీలు తీసుకొని ఏం జరుగుతుందని అడిగినందుకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన పరిస్థితి. కానీ మీడియాని మాత్రం రానియట్లేదు. కొద్ది రోజులుగా మా భూములు మాకేనంటూ హెచ్సీయూలో నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అసెంబ్లీ వేదికగా హెచ్సీయూ ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. ఒక ప్రైవేట్ కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. మరోవైపు హెచ్సీయూ భూములపై రాజకీయ రగడ నెలకొంది. 400 ఎకరాలని అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. 400 ఎకరాలు అమ్మి ఎల్మి రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు అంతే కదా. హెచ్సీయూ భూములు అమ్మకుంటే పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గంత అరాచక మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులు కొట్టారో ఆ పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మీరు విచారణ జరపాలి. మీరు హోమ్ మినిస్టర్ గానే చెప్తున్నాను. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఇక కంచె గచ్చిబౌలి భూములపై టీజీఐఐసి కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తెలిపింది.
అయితే టీజీఐఏసీ వాదనల్ని హెచ్సియు ఖండించింది. ఎలాంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది. 2024 జూలైలో వర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి సర్వే జరగలేదని స్పష్టం చేసింది. అలాగే భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని తెలిపింది. ఆ ప్రాంత పర్యావరణ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది హెచ్సియు. ముర్దాబాద్ ముర్దాబాద్ ముర్దాబాద్